అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. వారధి సీరియల్ చదువుతున్నానండి. రాసిన వారు ద్వేదుల విశాలాక్షి గారు. అంతకన్నా చేసేది లేక రాజు అతన్ని అనుసరించాడు. తనకి ఈత వస్తే ఈ సమయంలో ఎంత ఉపకరించేది. తన చిన్నతనంలో గ్రామంలోని చాలామంది పిల్లలు ఈత నేర్చుకునేవారు. కానీ చిన్నప్పటి నుంచి నీటిలో దిగటం అంటే తనకి భయం. తెప్ప మీద కూర్చుని ఏరు దాటేందుకు కూడా కంగారు పడేవాడు. ఈత వస్తే ఇప్పుడు ఎంత బాగుండేది అనుకుంటూ ఆ మాట పైకే అన్నాడు రాజు. ఈ సమయంలో ఇది ప్రాణాలతో ఏరు దాటగలరనే అన్నాడు నాయుడు. కాస్త దూరం నడిచేసరికి టార్చ్ లైట్లోని బ్యాటరీ అయిపోయింది. ఎటుపోతున్నారో తెలియకుండా ఇద్దరు నడక సాగిస్తున్నారు. ఈ నేలతో మీకు పరిచయం ఉంటుంది. మీరు ముందు నడవండి, లేకపోతే ఈ చీకట్లో ఎటుపోతామో తెలియకుండా ఉంది అన్నాడు వెంకటనాయుడు. ఆ నిశిరాత్రిలో నీరు నిండిన ఆ నేలతో రాజుకి కూడా పరిచయం లేదు. అయినా తెలుసునన్నట్లు ముందుకి దారి తీశాడు. ఒక మెరుపు మెరిసి దూరంగా ఏవో ఇల్లు లీలగా కనిపించాయి. గ్రామం చేరుకున్నాము అన్నాడు రాజు. ఇద్దరు వడివడిగా అడుగులు వేశారు. అవి బెస్తవాళ్ళ ఇళ్ళు. చలికి వణికిపోతున్న బెస్తలు గుడిసెల్లో ముడుచుకు కూర్చున్నారు. ఇళ్ల ముందర చిన్న చిన్న దోణి పడవలున్నాయి. ఆ ఏటిలో చేపలు అంతగా ఉండవు. వర్షాకాలం గడిచాక నీళ్లు నిండుగా ఉండే రోజుల్లో ఏ కొద్దో గొప్పో ఉంటాయి. జీవనోపాధికి బెస్తలు ఇతరమైన పనులు చేస్తున్నా వృత్తిధర్మంగా అప్పుడప్పుడు ఏటిలో వలలు వేస్తుంటారు. దేవుడే తనను అక్కడికి చేర్చాడని సంతోషించాడు రాజు. ఒక గుడిసె ముందుకు పోయి గట్టిగా కేక పెట్టాడు రాజు. ఒక బెస్తవాడు తడిక పైకెత్తి గుడిసెలో నుంచే, ఎవరు వారు? ఈ రాత్రేలా ఈడకెందుకొచ్చారు? గుడిసెలో మాకే కూకోడానికి సోటు లేదు. నేనేటి సేతును? అటు బాపనోళ్ళ ఇళ్ళకేసి పొండి అన్నాడు తిరిగి తడిక వాలుస్తూ. మేము మీ గుడిసెలో చోటు కోసం రాలేదు. ఏరు దాటేందుకు తెప్పవేస్తారేమో కనుక్కునేందుకు వచ్చాము అన్నాడు రాజు. ఆ గొంతుక ఆనమాలు పట్టి రమారమి రాజు ఈడిలోనే ఉన్న ఒక కుర్రాడు బయటికి వచ్చాడు. వాడు జోగడు. రాజుతో పాటు వీధి బడిలో కలిసి చదువుకున్నవాడు. చిన్నతనంలో కాపలావాడి కన్నుగప్పి మామిడి పిందెలు, చింత చొట్టలు కోసుకురావటంలో నేర్పరి. ప్రస్తుతం బెస్త గుడిసెలకంతా నాయకుడిలాంటి వాడు. ఎవరది? వరదరాజా అన్నాడు మనిషిని చీకట్లో తడుముకుంటున్నట్లు. అదే సమయంలో ఆకాశం మీద ఒక మెరుపు మెరిసింది. నువ్వా జోగా? ఇది నీ ఇల్లా అన్నాడు రాజు. ఏమిరా జోగా? ఈ వానలో తెప్ప మీద ఏరు దాటాలని మనసుగా ఉండాదిట. సావాలని ఉంటే నేరుగా ఏటిలోకే నడిసిపోమ్మను అన్నాడు ముందు వచ్చిన బెస్తవాడు. వరదరాజు అయ్యా, రాంభజన ఈదిలో చివన్నగారు లేరు, ఆరి తమ్ముడు అన్నాడు జోగడు. అట్లాగా అన్నాడు జోగడి తండ్రి. జోగయ్య, నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలి. వెంటనే ఏరు దాటే మార్గం చూడాలి అన్నాడు రాజు బ్రతిమాలుకుంటున్న ధోరణిలో. ఏంటి రాజు, చల్లగా నడిచిపోవటానికి సర్కారోరేసిన వంతెన ఉండగా ఇంకేదో మార్గం అంటావేంటి అన్నాడు జోగడు అర్థం కాక. ఈ వర్షానికి ఏటికి వరద వచ్చింది జోగా. వంతెన విరిగిపోయింది. కారు మీద పట్నం పోతూ సగంలో ఆపి తిరిగి వచ్చేశాం. తండ్రి కొడుకులు ఒకసారిగా ఏంటి అన్నారు ఆశ్చర్యంగా. తన పరిస్థితి అంతా వివరంగా చెప్పి వెంటనే తమ పట్నం చేరక తప్పదన్నాడు వరదరాజు. పేనానికి తెగించి నీకోసం వేద్దామన్నా తెప్ప సిద్ధంగా లేదు రాజు. తాడు తడవ తెచ్చి కట్టాలా అన్నాడు జోగడు. పోనీ ఆ పనైనా వెంటనే మొదలుపెట్టు జోగా. నీవెంత సొమ్ము అడిగితే అంతా ఇస్తాను. సాధ్యమైనంత త్వరగా తెప్ప తయారయ్యే మార్గం చూడు అన్నాడు రాజు. సొమ్ము ముఖం చూసి ఈ పనికి ఇయ్యకొన్నావనుకున్నావా రాజు? నా ఎత్తు ధనం పోసినా పొంగులో ఉన్న ఆ గంగ మీదికి పోతానా? మీ పట్నం వాళ్ళంతా రూపాయలతో కొనగలమనుకుంటారు అన్నట్లు హేళనగా నవ్వి, ఆ పని మీదే ఉంటాను రాజు అన్నాడు జోగడు. తెల్లవారేసరికి వర్షపు ఉధృతి తగ్గింది. రాత్రి వంతెన కూలిన వార్త నిమిషంలో గ్రామం అంతా వ్యాపించింది. మీనాక్షి శివయ్య ఏడుస్తూ ఏటిగట్టుకి పరుగు తీశారు. ఏటి అలలు సముద్రపు కెరటాల్లాగా ఒడ్లని కొట్టుకుంటూ మన్నుని కోరుకుంటూ పోతున్నాయి. వంతెన మీద భద్రంగా తాళం వేసి ఉన్న కారును చూశాక శివయ్య మనసు స్థిమితపడింది. అర్ధరాత్రి శివయ్య తమ్ముడు పెళ్ళానికి సుస్థిగా ఉందని పట్నం బయలుదేరాడన్న వార్త గ్రామమంతా పాకిపోయింది. ఆవలిగట్టుకి చేరుకోక ఊళ్ళోకి రాక వాళ్ళు ఎటుపోయినట్లు అంటూ ఆలోచనలు సాగించారు. వర్షంలో దారి తప్పి ఎటైనా పోయారేమో, నాలుగు దిక్కులు పోయి చూస్తే సరి ఎవరో సలహా చెప్పారు. ఇంకా చిన్నగా జల్లు పడుతున్నా ఊరంతా విరిగిన వంతెన చూడటానికి కదలి వచ్చింది. జోగడు కట్టి తెచ్చిన తెప్పని మోసుకుంటూ
నలుగురు బెస్తవాళ్ళు, వారితో పాటు రాజు, వెంకటనాయుడు వచ్చారు. ఇదంతా ఏమిటి రాజు అన్నాడు శివయ్య. రాత్రి వంతెన విరిగిపోవటం వల్ల ఏరు దాట వీలు కాలేదన్నయ్య. తిరిగి వస్తూ తోవ తప్పి జోగడి ఇంటికి చేరుకున్నాము. పాపం జోగడు నా కోసం శ్రమపడి దీన్ని తయారు చేశాడు అన్నాడు రాజు. ఏమిటి వరదం నువ్వంటున్నది? ఈ చిన్న తెప్ప మీద ఈ ఏరు దాటుతావా? నేను నిన్ను కదలనివ్వను అంది మీనాక్షి గట్టిగా. ఇంకొక సమయంలో అయితే నీ మాటికి కట్టుబడి ఉండిపోయేవాణ్ణి వదినా. కానీ ఇది నా జీవన మరణ సమస్య. రాధ నా ప్రాణం, రాధ నా జీవితం. రాధను చూడకుండా ఇంకో క్షణమైనా ఆగలేను అన్నాడు రాజు తెప్పని సమీపిస్తూ. ఉరుకులు పరుకులతో ఉగ్రరూపంలో ఉన్న ఆ ఏరుని చూస్తే ఆ చిన్న తెప్ప మీద పోవటం క్షేమదాయకం కాదనిపించింది వెంకటనాయుడికి. వదిన మాటకే ఆగని రాజు తను చెప్పినా వినడని ఊరుకొన్నాడు. వరదరాజు ఇవ్వజూపిన డబ్బుకి ఆశపడి వచ్చిన బస్తలు ఏటి వడి చూసి వెనక్కి తగ్గారు. కాస్త ఎండెక్కి ఏటి పొగరు సర్దుకొందే, పోవటం కష్టం అన్నారు. రాజు జాలిగా జోగడి వైపు చూశాడు. ఎక్కురాజు, తెడ్డందుకో. ఇద్దరి పేనాలు గట్టివైతే ఒడ్డు చేరుకుందాం, లేకుంటే గంగమ్మ తల్లి ఒడిలో నిద్రోదాం అంటూ తెప్ప నీటిలోకి తోశాడు జోగడు. వెంకటనాయుడు చేతులు నలుపుకుంటూ నా మాటేమిటి అన్నట్లు రాజువైపు చూశాడు. తెడ్డేయటం వచ్చా? జోగడు ప్రశ్నించాడు. రాదు. నికరంగా అబద్ధం ఆడేశాడు నాయుడు. అయితే నువ్వు కూడా ఎందుకు? బరువు దండుగా. జోగడు ఒక్క తోపుతో తెప్పని 3 గజాలు ముందుకి తెచ్చాడు. జోగడు సాహసానికి బస్తలు ఆశ్చర్యపోయారు. చేతులు జోడించి నీళ్లు నిండిన కళ్ళతో దేవుణ్ణి ప్రార్థించింది మీనాక్షి. ఏటిగట్టు నుంచి ఒకటే పరుగుతో ఇల్లు చేరాడు రాజు. పట్నంలో పరిస్థితి కూడా పల్లెకి మరేమంత భిన్నంగా లేదు. గాలికి విరిగిన చెట్లు, ఎలక్ట్రిక్ స్తంభాలు, కార్లు, బస్సుల రాకపోకల్ని అడ్డగించాయి. మురికి నీటి కాలువల్లో నీరు రోడ్డు మీదికి పొంగి పొర్లుతున్నది. కూలబడిన పాతగోడలు, ఎగిరిపోయిన గుడిసెల కప్పులు చిందరవందరగా ఉన్నాయి వీధులన్నీ. ఇంకా వర్షపు జల్లు పడుతూనే ఉంది. నీళ్లు కారుతున్న బట్టలతో, బురద కాళ్లతో కాశ్మీరు తివాసీనైనా లెక్క చేయకుండా మేడ మీదికి పరుగు పెట్టాడు రాజు. ఇల్లంతా చిన్న గుండుసూది నేలపడినా ప్రతిధ్వనించేటంత నిశ్శబ్దంగా ఉంది. రాజు కాళ్ళ చప్పుడు రామ్డోల మోతలా వినిపించింది ఆ ఇంటిలో. ఎందుకో రాజుకి ఆ నిశ్శబ్దం భయం కలిగించింది. రాధా, అనురాధ అని గట్టిగా అరవాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. ఏదో గొంతుకి అడ్డం పడ్డట్లు అనిపించింది. అంతలో గదిలోంచి గొల్లున ఏడుపు వినవచ్చింది. డాక్టరు విచారంగా తల వంచుకొని రాజు ముందు నుంచే వెళ్ళిపోయాడు. రాధ ముందు రోజు రాత్రి పడిన పిడుగులా ధ్వనించింది రాజు కంఠం. ఒక్క పరుగుతో పోయి రాధ మీద వాలిపోయాడు. నా తల్లి నిన్న రాత్రల్లా నీ పేరే కలవరించింది. దాని కళ్ళు మూతపడిన తర్వాత ఇప్పటికి వచ్చావా నాయనా అంది రాజమ్మ ఏడుస్తూ. తను ఏ పరిస్థితుల్లో రాలేకపోయాడో, అప్పటికైనా ఏ విధంగా రాగలిగాడో వరదరాజు చెప్పలేదు. రాధ బ్రతికి ఉంటే తన ఆలస్యానికి సమాధానం చెప్పుకునేవాడు. రాధా, నా రాధా అంటూ మంచానికి తలవేసి బాదుకుంటూ ఏడ్చాడు రాజు. ఈ దుఃఖవార్త అందగానే బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగులు ఇంటిని చుట్టుముట్టేశారు. రాజమ్మని పట్టిందికి ఎవరికీ తరం కాలేదు. రాఘవయ్య తన ముఖం ఎవరికీ చూపకుండా గదిలోకి పోయి రోదించాడు. జరగవలసిన పనులన్నీ ఒకటొకటిగా జరిగిపోయాయి. ఒంటరిగా మిగిలిపోయాడు వరదరాజు. ఇంటి నిండా మనుషులు ఉన్నారు. రాఘవయ్యని, రాజమ్మని రాత్రి పగలు చూసుకుంటూ, ఓదారుస్తూ, పరామర్శలు, వేదాంత బోధలు విరివిగా చేస్తూ ఇటు అటు తిరుగుతున్నారు. రాజుకి వారితో సంబంధం లేదు. వచ్చిపోయే ఆ మనుషులతో రాజుకి అంతగా పరిచయం లేదు. ఎవరూ అతన్ని గురించి పట్టించుకున్నది కూడా లేదు. అతనికి సంబంధం ఉన్న వ్యక్తి, అతనిని కంటికి రెప్పలా కాచుకుంటూ ఏ లోటుపాట్లు రాకుండా మసులుకునే వ్యక్తి ఇప్పుడు ఆ ఇంట లేదు. 1-2 సార్లు ఎవరో వచ్చి భోజనానికి పిలిచారు. కొన్నిసార్లు ప్లేటుతో భోజనం తెచ్చి ఆ గదిలో పెట్టారు. చచ్చిపోయిన వాళ్లతో చచ్చిపోతామా, ఏదో కొంత తిను, ఇంకెవరో సానుభూతి చూపారు. రాజుకి అవేమీ అంటలేదు. రాధ గదిలో ఆమె ఫోటోకి ఎదురుగా కూర్చుని, రాధా, ఇంత మోసం ఎందుకు చేశావు రాధా? నేను ఇంట లేకుండా చూసి ఇలా ఎగిరిపోవాలనుకున్న దానివి. నాకింత ఆశ చూపి అంత అందమైన జీవితాన్ని నా ముందు పరిచి నన్ను ఇంత ప్రలోభిగా ఎందుకు చేశావు? నేనంటే నీకు ఇష్టమేమో, కావాలని కోరి చేసుకున్నావేమో. మరి ఇప్పుడు ఆ ప్రేమంతా ఎటుపోయింది? నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నాకంటే భిన్నగా ప్రేమించే వారి దగ్గరికి, నాకన్నా పూజ్యంగా చూసుకునే వారి దగ్గరికి వెళ్ళిపోయావా రాధా? నన్ను నా పాటలకు వదిలి తరలిపోయావా అంటూ రాత్రి పగలు అన్న భేదం లేకుండా రోధించాడు. 3వ నాటికి ఈ వార్త అంది
మీనాక్షి, శివయ్య వచ్చారు. ప్రాణాధికంగా ప్రేమించిన భార్య పోయి పరితపిస్తున్న అల్లుడికే దిక్కులేని ఆ ఇంట్లో అల్లుడి వంక చుట్టాలని చూసేవారు ఎవరు? రాజమ్మ, రాఘవయ్య కూతురు పోయిన దుఃఖంలో గది విడిచి బయటికి రావటం లేదు. మిగిలిన వారికి ఈ శివయ్య ఎవడో, మీనాక్షి ఎవరో తెలియదు. హద్దుపద్దు లేకుండా వచ్చిపోతున్న బంధు సమూహంలో వారు కలిసిపోయి 2 రోజులున్నారు. ఇంటిలో పనివాళ్ళ ద్వారా అనురాధ ప్రసవించిన ఆడపిల్ల వేరే గదిలో ఉంచబడిందని మీనాక్షి తెలుసుకుంది. ఆ పిల్లను చూస్తున్న నర్సుకి తను ఎవరో చెప్పి లోపలికి వెళ్ళింది. తొట్టెలో అర్భకంగా ఎర్రగా ఉన్న రక్తపు కందులా ఉంది ఆ బిడ్డ. నెలలు తక్కువగా పుట్టినా తల్లి బ్రతికి ఉంటే ఆ పిల్ల భోగం ఎలా ఉండేది? ఈ మారుమూల గదిలో అమ్మకి అబ్బకి కాకుండా ఇలా పడి ఉంది. ఎంత దురదృష్టం చేసుకుని పుట్టింది ఈ జీవి అనుకుంది మీనాక్షి. ఆ పిల్ల రాఘవయ్య గారి మనమరాలే కాదు, తన వరదుడి కూతురు కూడా అన్న విషయం గుర్తుకి రాగానే మీనాక్షి హృదయం ద్రవించిపోయింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఆ పిల్లని మెల్లగా చేతుల్లోకి తీసుకుపోయింది. డాక్టర్ గారు బిడ్డని ఎవరూ తాకకూడదన్నారు. ఏ పాటి కదలికకు ఆ ప్రాణి తట్టుకోలేదు అంటూ వారించింది నర్సు. ఊరికి తిరిగిపోయే ముందు వరదరాజు దగ్గరికి వెళ్ళింది మీనాక్షి. ఈ 10-12 రోజులు కాగానే అక్కడికి వచ్చే వరదం అంది. నేను రాను వదినా, నా రాధను వదిలి నేనెక్కడికి రాలేను అన్నాడు రాధ ఫోటోని గుండెలకి అదుముకుంటూ రాజు. పిచ్చివాడా, నీ రాధ ఈ ఇంట్లో ఎక్కడ ఉంది? నీ మనసులోనే ఉంది. ఆమెని అక్కడే నిలుపుకొని ఆమె జ్ఞాపక చిహ్నంగా ఉన్న ఆ పిల్లని చూసుకో అంది మీనాక్షి. రాధ ఆడపిల్లను ప్రసవించి తను చాలించిందని రాజు విన్నాడు. కానీ ఆ పిల్లని చూడాలన్న కోరిక గానీ, ఆ పిల్లకి తను తండ్రి అన్న భావం గానీ అంతవరకు అతని మనసులోకి రాలేదు. తన రాధ చావుకి కారణమైందని మనసులో ఏమూలో కోపం వంటిది నిలిచిపోయింది. మీనాక్షి ఆ పిల్లని రాధ చిహ్నం అని అన్న తర్వాత రాజుకి ఏదో అంతా అర్థమైనట్లే అనిపించింది. తన రాధ తనను ఒంటరిగా వదిలిపోలేదన్న ధైర్యం కలిగింది. వెంటనే తన స్థానాన్ని ఆ పసిదాని గదిలోకి మార్చుకున్నాడు. అతడు ఆ పిల్లకి తండ్రి అని తెలుసుకున్న తర్వాత నర్సు అతనిని వారించలేకపోయింది. కన్ను తెరిచి చూడని ఆ పిల్లని చూస్తూ రాధా అంటూ తాము అనుకున్న మాటలు, కలిసి కట్టుకున్న పేటలు, చేసుకున్న వాగ్దానాలు, చేయాలనుకున్న పనులు వర్ణించి అతడు చెప్తుంటే ఇతడికి పిచ్చిగానే పట్టలేదు కదా, ఏదో సమయంలో ఆ పిల్ల పీక నులిమివేయడు కదా అని భయపడింది నర్సు. ఆమె భయం నిర్హేతుకమని డాక్టరు రాజును చూసి చెప్పిన మీదట ఆమె స్థిమితపడింది. అంత బాధతో కూడా రాజమ్మ రోజుకి 2 పర్యాయాలు వచ్చి పిల్లను చూసి ఆరోగ్యం ఎలా ఉన్నది అని ప్రశ్నించి వెళ్ళేది. పిల్ల తొట్టెకి ఆనుకొని రాజును చూసి అతన్ని ఈ గదిలోకి ఎవరు ప్రవేశపెట్టారు అంటూ నర్సుని ప్రశ్నించింది. అతనే వచ్చాడు. ఆ పిల్ల తండ్రిట కదా, రాత్రి పగలు ఆ పిల్లతో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు పాపం అంది నర్సు. రాజు ఆ గదిలోకి వచ్చాక నర్సుకి ఆ పిల్లని రాత్రి పగలు కాచుకుని కూర్చునే బాధ్యత కొంత తీరింది. ఆ పసిది ఏ పాటి కదిలినా, దగ్గినా, తుమ్మినా నర్స్ నర్స్ అంటూ కంగారు పడిపోయేవాడు రాజు. మీరు పిల్లని చూస్తుంటారు కదూ, నేను కాస్త కన్ను మూస్తాను అంటూ తన డ్యూటీ రాజుకి అప్పగించి ఆమె వాల కుర్చీలో హాయిగా నిద్రపోయేది. రాధ పోయిన నాటి నుండి మనిషికి నిద్ర, ఆహారం అవసరం అన్న మాటే మర్చిపోయాడు రాజు. వేళకి ఏదో ఇంత తెచ్చి రాజు గదిలో పెట్టిపోయేవారు నౌకర్లు. ఆకలి వేస్తే తినేవాడు, లేకపోతే వారే తిరిగి పట్టుకుపోయేవారు. నిద్ర వస్తే గోడకి చేరబడి అలాగే కన్ను మూసేవాడు. అంతలో అనురాధ గుర్తుకు వస్తే రాధా రాధా అంటూ కూర్చునేవాడు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న నర్సు రాజు పిలుపుతో మేల్కొని, మరీ అంత గొంతు చించుకుని అరవకండి, ఎవరైనా వింటే నేను డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నాను అనుకుంటారు అంటూ విసుక్కుంటూ పిల్ల దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందని అంతలా కేకలు పెట్టారు? హాయిగా నిద్రపోతున్నది. రాత్రి పొడుగునా నన్నిలా చంపే బదులు మీరు కాస్త కన్ను మూయకూడదు విసుక్కుంటూనే పిల్ల చేతిని అందుకుంది. అంతలో తేలు కుట్టినట్టు ఒక్క గెంతు గెంతింది. వెంటనే టెలిఫోన్ అందుకొని డాక్టర్కి ఏదో చెప్పింది. మెల్లగా వచ్చి పిల్ల పక్కన కుర్చీలో బుద్ధిగా కూర్చుంది. ఏం జరిగిందో అర్థం కాని రాజు, మీరు పడుకోండి నర్సు, పిల్లని నేను చూసుకుంటాను అన్నాడు. నయం, ఈ మాట తిరిగి అనగలరు, డాక్టర్ గారు వస్తున్నారు అంది నర్సు. డాక్టర్ వెంట రాఘవయ్య కూడా గదిలోకి వచ్చాడు. డాక్టరు పిల్లని పరిశీలించి చూసి నిండుగా బట్టగప్పాడు. సారీ రాఘవయ్య గారు, మీ కూతుర్ని మనమరాల్ని కూడా బ్రతికించలేకపోయాను. రాధ నా బిడ్డ వంటిది. ఆమె జ్ఞాపక చిహ్నంగా ఈ పిల్లైనా దక్కుతుందేమో అని ఆశించాను అన్నాడు విచారంగా. క్షణకాలం ఆ తొట్టె ముందు నిలబడి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు రాఘవయ్య. అసలు జరిగిందేమిటో రాజు గ్రహించేసరికి డాక్టరు, రాఘవయ్య కూడా ఆ గది దాటి వెళ్ళిపోయారు. రాధా, నా చిన్న రాధ అంటూ ఆ పురిటి గుడ్డుని ఒడిలోకి తీసుకున్నాడు రాజు. అంతకు పూర్వం చేయి తాకితేనే వారించే నర్సు అప్పుడు అడ్డు చెప్పలేదు. తెల్లవారి ఇంట్లో వాళ్ళు వచ్చి అయ్యో పాపం అనే వరకు
ఆ పిల్ల రాజు ఒడిలో అలాగే ఉంది. రాజు ఆ పిల్లని ఎవరి చేతుల్లోనూ పెట్ట నిరాకరించాడు. నా కూతురు మీరు తాకేందుకు హక్కు లేదంటూ ఎదిరించాడు. ఎట్టకేలకు అతడే స్వయంగా తీసుకుపోయి చేయవలసిన పనులు చేసి వచ్చాడు. రాజు రాధ గదిని విడిచి రాగానే దానికి తాళం పడింది. పిల్ల పోగానే ఆ పిల్ల తొట్టె ఉంచిన గదిని మూసివేశారు. బిడ్డను భూదేవికి అప్పగించి తిరిగి వచ్చిన రాజు ఆ ఇంట్లో తను చేరిన మొదటి రోజుల్లో ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. లోపల గడియ వేసుకుని రాధ కోసం, రాధ కూతురు కోసం దుఃఖం కడుక్కుపోయేలా రోజంతా ఏడ్చాడు. ఒకటి రెండు సార్లు ఎవరో వచ్చి తలుపు తట్టారు కానీ అతడు తీయలేదు. పగలు రాత్రిగా మారింది. రాత్రి తిరిగి పగలుకి అంకురార్పణం చేసింది. తెల్లవారుతున్న సమయంలో ప్రకృతిలో కలిగే సంచలనం నాలుగు దిక్కుల నుంచి పుట్టుకువచ్చింది. రాజు తన గది తలుపు తెరుచుకొని బయటికి వచ్చాడు. ఇంకా మసక చీకటిగా ఉంది. వర్షంలో దుమ్ము ధూళి కడుక్కుపోయిన చెట్ల ఆకులు పచ్చగా స్వచ్ఛంగా ఉన్నాయి. రంగురంగుల పువ్వులు అప్పుడే విచ్చుకుంటున్నాయి. తోటలో 10 గజాలు నడిచి 10 రోజుల క్రిందట తనది అనుకున్న ఇంటిని వెనుదిరిగి చూశాడు రాజు. అనురాధ మరణంతో అన్నం తినకుండా మూల పడుకుని ఉన్న కుక్క రాజు వాసన పసిగట్టి దగ్గరగా వచ్చి ఆప్యాయంగా మొరిగింది. ప్రేమగా దాని తల నిమిరాడు రాజు. కుక్క అరుపుతో నిద్రరాక మేడమీద గదిలో అటు ఇటు పచార్లు చేస్తున్న రాఘవయ్య వరండాలోకి వచ్చి తోటలోకి చూశాడు. సరిగా అదే సమయానికి రాజు మేడవైపు చూశాడు. ఇద్దరి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి. తల వంచుకుని రాఘవయ్య లోపలికి వెళ్ళిపోయాడు. మెల్లగా గేటు తలుపు తీసుకుని రాజు బయటికి నడిచాడు. అలవాటు పడిన ఏటి ఒడ్డుకి అప్రయత్నంగా కాళ్ళు లాక్కుపోయాయి. వరద తగ్గిన ఏరు ఓర్పుగల ఇల్లాలిగా నెమ్మదిగా నిండుగా ప్రవహిస్తున్నది. విరిగిన వంతెన కమ్ములు నీటిమీద అటూ ఇటూ వేళ్లాడుతున్నాయి. బెస్తవారి తెప్పలు నీటిమీద అక్కడక్కడా తేలియాడుతున్నాయి. ఏటి కావలి ఒడ్డున దేనితోనూ తనకి సంబంధం లేదన్నట్లు ముడుచుకుపడి ఉన్న పల్లెని చూశాడు. ఇటువైపుకు బోరు విడుచుకుని నిలిచి ఉన్న పట్నాన్ని చూశాడు. రెండింటికి చెడ్డిన రేవడి వంటి తన్ను చూసుకున్నాడు. అనురాధ మాటలు జ్ఞాపకం వచ్చాయి. కష్టం సంభవించినప్పుడు కాళ్ళు తేలవేయటం మంచిది కాదు రాజు. కాళ్ళు నేల కానేలా చూసుకోవాలి. అప్పుడు జీవితంలో కొట్టుకుపోతామన్న భయం ఉండదు. ఇష్టమైన దారిని ఎన్నుకొని ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది. విధిచేతి దెబ్బలకి విరిగి పడిపోకూడదు రాజు. గాలికి తల వంచి తిరిగి లేచిన గరికలా నిలబడాలి. నీ మాట నాకు శిరోధార్యం రాధా. నీ సందేశం నా జీవిత నావకి దిక్సూచి వంటిది. ఈ కష్టకాలంలో నేను కాళ్ళు తేలవేయను. నా పాదాలను భూమికి ఆనేలా బలంగా పట్టి ఉంచుతాను అనుకున్నాడు రాజు. రాజు ముందుకి అడుగు కదపబోతుంటే అలవాటు పడిన కారు హారన్ వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. వెంకటనాయుడు రాజును చూసి కారు ఆపి మెల్లిగా దిగి దగ్గరికి వచ్చాడు. రాజు చేతిలో ఒక కవరు పెట్టి తల వంచుకుని నిలబడ్డాడు. రాజు క్షణకాలం నాయుడు వైపు చూసి కవరు విప్పాడు. రాధ నీకు నాకు కూడా అన్యాయం చేసి వెళ్ళిపోయింది రాజు. ఈ ఇంటికి నిన్ను తీసుకువచ్చిన నాడు నీకెంతో చేసి నిన్ను అభివృద్ధిలోకి తీసుకురావాలని పిల్లనిచ్చి పెళ్లి చేసి మీరిద్దరూ సుఖంగా పిల్లా పాపతో ఉంటే చూసి ఆనందించాలని అనుకున్నాను. కానీ నాకు అదృష్టం లేకపోయింది. చివరికి విధి చేతి ఒక్క కలంపోటుతో నువ్వు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని వదులుకొని బికారిలా ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చూసి కూడా ఆపలేకపోయాను. అనురాధ మన మధ్య పెద్ద అగాధాన్ని తవ్విపోయింది రాజు. ఒకటిగా ఉన్న భూమి రెండుగా చీలిపోయింది. ఆవలి ఒడ్డునున్న నిన్ను చూస్తూ రాధని మరిచిపోలేను. అనురాధని మరవకుండా బ్రతకలేను. నీ డబ్బుని నీకు జీతంగా ఇయ్యటం ఏమిటనే అభిప్రాయంతో ఉద్యోగ కాలంలో నీకు ఏమీ ఇయ్యలేదు. ఇచ్చిన సొమ్ముని కూడా పైసా ముట్టకుండా ఇంట వదిలిపోయిన నీ ఆత్మాభిమానాన్ని అభినందిస్తున్నాను. నిన్ను ఈ విధంగా వదిలిపెడితే రాధ నన్ను క్షమించదు రాజు. ఈ 25,000 రూపాయలతో ఏదైనా బ్రతుకు తెరువు చూసుకో. నా మాట కాదనకు. ఉత్తరాన్ని బ్యాంకు చెక్కుని భద్రంగా కవరులో పెట్టి వెంకటనాయుడి చేతిలో పెట్టాడు రాజు. వారి ఆశీస్సులు నాకు చాలని చెప్పు వెంకటనాయుడు అంటూ వెళ్ళిపోయాడు. ఏటి మీద తెప్పలో జోగడు కూడా ఉన్నాడు. హుషారుగా నీటిలోకి వల విసురుతున్నాడు. జోగా, ఓ జోగా 2 చేతుల్ని నోటికి దగ్గరగా పెట్టి గట్టిగా పిలిచాడు రాజు. జోగడు తన్ను ఆ ఒడ్డు నుంచి ఎవరు పిలుస్తున్నారా అని తెప్పని ఆ దిక్కు పట్టిస్తూ గట్టు మీదకి అటూ ఇటూ చూశాడు. సూర్యుడు మేఘాల్ని చిమ్ముకుంటూ ముందుకు వచ్చి, ఎవరు నువ్వు? ఇంత ఉదయాన్నే ఏటిగుండెలు అదిరిపడేలా అలా అరుస్తున్నావు అంటూ వరదరాజు వంక ఉరిమి చూశాడు. అంతలో ఏదో చూసిన ముఖమే అని పోల్చుకున్నాడు. ఎప్పుడో మాట్లాడిన గుర్తు కూడా వచ్చింది. శివయ్య తమ్ముడివా? రాఘవయ్య అల్లుడివా? మీనాక్షి మరిదివా? రాధమ్మ మగడివా? ఎవరు నువ్వు? మర్చిపోయాను అంటూ ప్రశ్నించాడు.
ఏరు పిలుస్తున్నారు ఒడ్డు చేరుతూనే జోగడు కేక పెట్టాడు. వరదరాజుని జోగా, నేను వరదరాజుని. జోగడి పిలుపుకి సమాధానం గట్టిగా కేక పెట్టాడు వరదరాజు. కథ ఇంతటితో ముగిసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.